హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక పర్సన్‌తో మాట్లాడాను. హూ హ్యాస్ ఎ కెరీర్ గ్యాప్. జాబ్ వస్తుంది అనే హోప్‌తో సమ్ ఇన్‌స్టిట్యూట్‌లో మనీ పే చేశారు కోర్స్ నేర్చుకోవడానికి. మొత్తం మేమే నేర్పిస్తాం. మీ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేస్తాము. జాబ్ కూడా వచ్చేలా చేస్తాము అని చెప్పారు. ఎట్ ద ఎండ్ అదంతా ఒక ఫ్రాడ్ అని తెలిసింది. అండ్ స్టిల్ షీ ఈస్ పేయింగ్ ఈఎంఐ ఫర్ దాట్. ఐ రియలీ ఫెల్ సో బ్యాడ్. ఎవరైనా మీకు ఇలా జాబ్ ఇప్పిస్తాము అని మనీ కట్టించుకుంటే ప్లీజ్ అవేమీ నమ్మకండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఇంటర్న్షిప్స్ చేయాలి ఖచ్చితంగా అనే ప్రెషర్ రావడం వల్ల చాలామంది పెయిడ్ ఇంటర్న్షిప్స్ అని చేశారు. పెయిడ్ ఇంటర్న్షిప్ అనే పేరు క్లియర్గా వినండి. అంటే మనం వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మనకి కోర్స్ నేర్పించి ప్రాజెక్ట్ చేయించి లాస్ట్కి సర్టిఫికేట్ ఇస్తారంట. అసలు పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే మనం చేసిన వర్క్కి వాళ్ళు పే చేస్తారు, అంతేగాని మనం మనీ ఇచ్చి వాళ్ళకి ఇంటర్న్షిప్ చేయము. మీకు ఏ వర్క్ అయినా ఫ్రీగా చేయమన్నా చేయండి, కానీ మనీ ఇచ్చి మాత్రం చేయకండి. అదంతా ఫ్రాడ్. ప్రెజెంట్ మనకి ఇంటర్నెట్లో చాలా ఫ్రీ రిసోర్సెస్ దొరుకుతున్నాయి. వాటి కోసం మీ మనీని వేస్ట్ చేసుకోకండి. అండ్ పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు చాలా ట్రాప్స్లో పడుతున్నారు. కొంతమంది వర్క్ ఇస్తారు, కానీ సెక్యూరిటీ డిపాజిట్ అనే ఏదో ఒక రీజన్ చెప్పి అడ్వాన్స్గా కొంచెం మనీ కట్టించుకుంటున్నారు. అలా మీ దగ్గర 1 రూపీ అడుగుతున్నా చేయకండి. బీటెక్లో ఉన్నప్పుడు అలానే నేను కూడా 8,000 పోగొట్టుకున్నా. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో మనీ పే చేసి కోర్స్ నేర్చుకోవడంలో తప్పేం లేదు. బట్ కొంతమంది కోర్సెస్ పేరుతో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఏదైనా కొంచెం ఆలోచించి అండ్ రీసెర్చ్ చేసి ఒక స్టెప్ తీసుకోండి. అండ్ ఇలాంటి ఫ్రాడ్ లేదా ట్రాప్స్లో పడకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే మరి బాయ్.